క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో కూడా చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ అన్ని ప్రార్థనలు ప్రభావవంతమైన ప్రార్థనలు కాదు. వాటిల్లో కొన్ని ఆచార సంబంధమైన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ఓ పేపర్ మీద రాసుకుని వస్తారు, వాటిని రోజు ఏం చేస్తారు, కొంతమంది చదువుతారు. వాటిని ఆచార సంబంధమైన ప్రార్థనలు అంటారు. ఎవరో ఆ డినామినేషన్లో ప్రార్థనలో ఒక పుస్తకం వేస్తారు, లేదా పుస్తకంలో ఈరోజు ఈ ప్రార్థన చేయండి అంటే తూచా తప్పకుండా ప్రతి మాట పలికి ప్రార్థన చేసేసామని చాలామంది అనుకుంటారు. ఆ ప్రార్థనా విధానం తప్పు నేను అంటలేదు. ఏదైనా పుస్తకంలో ప్రార్థన ఉన్నప్పుడు దాన్ని చదవడం తప్పు నేను అంటలేదు, కానీ ఇంకేటెల్లకాలం అదే అలవాటు పడ్డావంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయట్లేదు అన్నమాట. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన అనేది కనబడటం లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు ప్రార్థన చదివి అదే ప్రార్థన అనుకుంటున్నావు, కానీ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నీలో లేదేమో. ఆచారసమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, అలవాటుతో చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. భోజనం దగ్గర మనం చేసే ప్రార్థనలు ఎలాంటిది చెప్పండి? అలవాటుగా చేస్తూ ఉంటాం, ప్రయాణాల్లో అలవాటుగా చేస్తూ ఉంటాం. వాటిని ప్రభావవంతమైన ప్రార్థనలో లెక్కేసేయకండి ప్రతిసారి.